ఈ వీడియో చేసే ముందు ఒక విషయం నేను చెప్పాలని అనుకుంటున్నా. ఏంటంటే ఇటీవల కాలంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్పై ఒక జంజీ ఉద్యమంగా ప్రారంభమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటం. దీనికి మద్దతుగా మేము ఈ వీడియో చేయటం జరుగుతుంది. అంటే చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఈ పోరాటం చేస్తున్నారో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను విద్రోహులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ దేశంలో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కానీ ఇతర ప్రశ్నాపత్రాలు ఏదైనా కావచ్చు, సిబిఎస్సికి సంబంధించింది కావచ్చు, ఎస్ఎస్సికి సంబంధించి, యూపీఎస్సికి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే వీటిలో జరుగుతున్నటువంటి అవకతవకలు పెద్ద నేరమే కాదన్నట్టు ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా న్యాయవంతమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టు, ఈ విషయంలో వాళ్ళ తప్పే లేదన్నట్టుగా వెనకేసుకొస్తూ ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో వారిపై దుష్ప్రచారాలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఒకవేళ మీకు కూడా నీట్ ప్రశ్నాపత్రాలు కానీ, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కానీ, ఇప్పుడు జరుగుతుందంతా నేరం కాదు అనిపిస్తే మేము చేస్తున్నటువంటి ఈ వీడియోని దయచేసి స్కిప్ చేసేయండి. ఇంక వివరాల్లోకి వెళితే, ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నేతల్లా పోరాడుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు తాజాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలకు కూడా జలక్కిచ్చారు. అంటే నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమం, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా ఒక చోట చేరి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే దేనికోసం అంటే ఇటీవల 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఎలక్షన్ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే అధికార కూటమి పార్టీ మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఉందో, మొన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టుగా దేశంలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం రాబోతుంది, దీన్ని ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి, నియంత్రణ లేనటువంటి ధరలు, అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, ఆర్థిక కష్టాలు కూడా ఎదుర్కోవాలి అని చెప్పి ఒక పిలుపువటంతో దానికి సంబంధించి ఈ ధరల పెరుగుదలను అరికట్టాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి తీర్మానించాయి. ఇదే సందర్భంలో కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి మాస్టర్ మైండ్స్ వారికి కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. మీరు చేసే పోరాటంలో ప్రధానంగా మా డిమాండ్లపై చర్చించి తీరాల్సిందే. ఏదైతే నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ అంశం కావచ్చు, లేదంటే ఇతరత్ర పరీక్షలకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వాటి లోపాలను కావచ్చు, వాటన్నిటినీ కూడా ప్రశ్నించి మీరు పార్లమెంట్లో ప్రశ్నించాల్సిందంటూ డిమాండ్ చేశారు. ఒక్కసారిగా షాక్ తిన్నటువంటి ఈ కూటమి పార్టీ నేతలు, అంటే ఇండి బ్లాక్ సభ్యులు ఖచ్చితంగా ఈ డిమాండ్లపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి వారు కూడా తీర్మానం చేయటం జరిగింది. అంటే నిప్పుకి గాలి తోడైనట్టుగా వీరు చేసినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి చర్య. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు రేపు ప్రొద్దుట పార్లమెంట్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇతర పార్టీలన్నీ కూడా పార్లమెంట్లో ఈ సిబిఎస్సి అలాగే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నిస్తే దాని ప్రభావం ఏ రకంగా ఉండబోతుందో అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారో అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు, దానిపై ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు కదా, దానిపై ఏ నిర్ణయం తీసుకోకుండా వారి యొక్క ఉద్యమాన్ని లైట్ తీసుకుందా అన్నట్టుగా చాలా లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మరోపక్క మీడియా పరంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీపై జరుగుతున్నటువంటి దాడి, అంటే ఆ పోరాటానికి సంబంధించి జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి పోరాటానికి సంబంధించి ఒక 200-300 మంది గంటకి ఎక్కువ రాలేదు, ఇదంతా హంబక్ అన్నట్టుగా, అంతా ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అన్నట్టుగా తేలిగ్గా తీసిపాడేశారు. వాస్తవానికి అభిజిత్ దీప్కేపై ఒక ముద్ర ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆయన ఒక సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేశారని చెప్పి. కానీ ఆయన సోషల్ మీడియా కన్వీనర్గా ఆయనకున్న టాలెంట్ని బట్టి పనిచేసి ఉండొచ్చు. ఆ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీలో అధికారంలో కూడా వచ్చింది. కానీ ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించి మరి ప్రస్తుతానికి లేరే, ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ రకమైనటువంటి పదవులు ఆయన అలంకరించలేదే. ఆయన ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత బోస్టన్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి అక్కడ తన తదుపరి ఎడ్యుకేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ మూలాలు ఆయనలో ఉన్నా, ఆయన చేస్తున్న పోరాటం దేని మీద, ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేసినా, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినా, ఏ ఇతర పార్టీలు పోరాటం చేసినా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్నే ప్రశ్నిస్తున్నారు. అది అబద్ధమా? నీట్ ప్రశ్నాపత్రాల వ్యవహారంలో అనేక మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారన్నది అబద్ధమా? ఇవన్నీ నిజమే కదా.
దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ వాటిని ప్రధానంగా పక్కన పెట్టి ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ విద్యార్థులందరినీ కూడా, విద్యార్థి నాయకులను కావచ్చు, అందరినీ కూడా ఒక పాకిస్తానీయులుగా లేదంటే దేశద్రోహులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇండియా కూటమి సభ్యులు కూడా రేపొద్దుట పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది. మరో పక్క ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఈరోజు రేపటిలో. దానికి సంబంధించి మంత్రివర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించే పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆ శాఖ నుంచి తొలగించి మరో శాఖకు బదిలీ చేస్తారా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అంటే ఇటీవల ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కూడా ఆమె శాఖను కూడా మారుస్తారని చెప్పి వస్తున్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో మరో పక్క బండి భగీరథ్ విషయంలో బండి సంజయ్ కుమార్ను కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయనపై కూడా ఏ చర్య తీసుకోలేదు. ప్రస్తుతం నూతనంగా జరిగేటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వీళ్ళని ఏ శాఖలకు బదిలీ చేయనున్నారు. అలాగే బండి భగీరథ్ కేసు విషయంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ బ్యాడ్ అని చెప్పుకొచ్చి దానికి సంబంధించి బండి సంజయ్ను బర్తరఫ్ చేస్తారా, మంత్రి పదవి తొలగిస్తారా, ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందన్నటువంటి డిమాండ్పై ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా స్పందించిందన్నది ఎదురు చూడాల్సి ఉంది. ఆయన ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత బోస్టన్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి అక్కడ తన తదుపరి ఎడ్యుకేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ మూలాలు ఆయనలో ఉన్నా ఆయన చేస్తున్న పోరాటం దేని మీద, ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేసినా, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినా, ఏ ఇతర పార్టీలు పోరాటం చేసినా నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్నే ప్రశ్నిస్తున్నారు. అది అబద్ధమా? నీట్ ప్రశ్న పత్రాల వ్యవహారంలో అనేక మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు అన్నది అబద్ధమా? ఇవన్నీ నిజమే కదా. దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ వాటిని ప్రధానంగా పక్కన పెట్టి ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ విద్యార్థులందరినీ కూడా, విద్యార్థి నాయకులను కావచ్చు, అందరినీ కూడా ఒక పాకిస్తానీయులుగా లేదంటే దేశద్రోహులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇండియా కూటమి సభ్యులు కూడా రేపొద్దుట పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుంది. మరో పక్క ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఈరోజు రేపటిలో. దానికి సంబంధించి మంత్రివర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించే పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆ శాఖ నుంచి తొలగించి మరో శాఖకు బదిలీ చేస్తారా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అంటే ఇటీవల ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కూడా ఆమె శాఖను కూడా మారుస్తారని చెప్పి వస్తున్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో మరో పక్క బండి భగీరథ్ విషయంలో బండి సంజయ్ కుమార్ను కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయనపై కూడా ఏ చర్య తీసుకోలేదు. ప్రస్తుతం నూతనంగా జరిగేటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వీళ్ళని ఏ శాఖలకు బదిలీ చేయనున్నారు. అలాగే బండి భగీరథ్ కేసు విషయంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ బ్యాడ్ అని చెప్పుకొచ్చి దానికి సంబంధించి బండి సంజయ్ను బర్తరఫ్ చేస్తారా, మంత్రి పదవి తొలగిస్తారా, ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందన్నటువంటి డిమాండ్పై ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా స్పందించిందన్నది ఎదురు చూడాల్సి ఉంది.